ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి కనిపించే సంకేతాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని కోరుకుంటారు. ఎవరిపైనైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందో వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతి వ్యక్తి ప్రతి నిత్యం కష్టపడుతూ ఉంటారు. అంటే ధనం సంపాదించాలి అనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ధనాన్ని సంపాదించటం కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. అలాగే వారి యొక్క జీవనాన్ని ఆనందంగా సాగించటానికి ధనం అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధన సంపాదనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో వారే ధనాన్ని అధికంగా సంపాదించగలుగుతారు. సంపాదించిన ధనాన్ని పొదుపు చేసి అనేక రకాలుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తారు. ఎవరి జీవితంపై అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదో వారు ధనాన్ని సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా కాని అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. ధనం నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. దాన్ని పొదుపు చేయలేరు. అలాగే దాంతో ఎటువంటి ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయలేరు. అలాగే ఆ యొక్క ధనంతో వారు కోటీశ్వరులు కూడా కాలేరు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. అయితే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి అహర్నిశలు లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే కొన్ని నియమాలు కూడా ఖచ్చితంగా మీరు పాటించాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ప్రతి రాశి వారికి కొన్ని సంకేతాలు ఆ లక్ష్మీదేవి ముందుగానే చూపిస్తుంది. అంటే తన యొక్క రాకకు ముందే కొన్ని సంకేతాలను మీకు చూపిస్తుంది. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని కోటీశ్వరులు కాబోతున్నారని, ధనాన్ని అధికంగా సంపాదించబోతున్నారని, ప్రాపర్టీస్ ని కొనబోతున్నారని అర్థం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారు కోటీశ్వరులు కాబోయే ముందు లక్ష్మీ అమ్మవారు వారికి కొన్ని సంకేతాలను చూపిస్తారు. ఆ సంకేతాలను బట్టి అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోబోయే ముందు సింహరాశి వారికి కనిపించే సంకేతాల వివరాలు కనుక చూసినట్లయితే, మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు చెరుకు బండి కాని చెరుకు కాని మీకు ఎదురుగా రావటం ఇది చాలా శుభప్రదమైన సంకేతం. చెరుకు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. లక్ష్మీదేవి ఈ విధంగా తన యొక్క రాకకు ముందే సింహరాశి వారికి ఈ సంకేతాన్ని చూపిస్తుంది. ముఖ్యమైన పని నిమిత్తం ఈ విధంగా వెళ్తున్నప్పుడు చెరుకు గడ కాని చెరుకు బండి కాని మీకు ఎదురుపడితే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని, ఆ పనిలో మీరు విజయం సాధిస్తారని, ఆర్థికంగా పురోగతి సాధిస్తారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు బయటికి వెళ్లినప్పుడు అంటే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కాని లేదా ఏదైనా మీరు తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినప్పుడు గుడ్లగూబ కనిపించటం కూడా చాలా శుభప్రదమైన సంకేతం. గుడ్లగూబ మనకు కనిపించటం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. కాబట్టి గుడ్లగూబ మీకు ఎదురుపడటం కూడా చాలా శుభప్రదమైన సంకేతం. గుడ్లగూబను చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇది లక్ష్మీదేవి యొక్క వాహనం అని చాలా మంది గుర్తించలేకపోతారు. అయితే ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క వాహనం కనుక మీకు కనిపిస్తే, మీరు కళ్లతో గుడ్లగూబను చూస్తే కనుక అది చాలా శుభప్రదమైన సంకేతం. సింహరాశివారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అతి త్వరలో పొందుకోబోతున్నారని, కోటీశ్వరులు కాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీ ఇంట్లోకి ఒకేసారి వేల సంఖ్యలో నల్లచీమలు రావటం కూడా చాలా శుభప్రదమైన సంకేతం. నల్లచీమలు ఈ విధంగా వేల సంఖ్యలో ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి ఈ విధంగా మీ ఇంట్లోకి వస్తే అది శుభ సంకేతమని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోండి. వాటిని చంపటానికి అస్సలు ప్రయత్నం చేయకండి. వాటికి నియమించిన కాలం ప్రకారం అవి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండి తర్వాత వెళ్లిపోతాయి. కానీ ఎర్ర రంగు చీమలు మీ ఇంట్లో కనిపించటం మాత్రం శుభప్రదమైన సంకేతం కాదు. ఇది అశుభానికి సంకేతం. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఉదయం లేవగానే మీకు శంఖం ఊదిన శబ్దం వినిపిస్తే కనుక అది చాలా శుభ సంకేతం. శంఖం అనేది ఆధ్యాత్మికంగా చాలా విశిష్టతను కలిగినటువంటి వస్తువు. కాబట్టి ఈ విధంగా శంఖం ఊదిన శబ్దం మీకు వినిపిస్తే కనుక అది చాలా శుభ సంకేతం. మీ ఇంట్లోని పూజా మందిరంలో ఈ యొక్క దక్షిణామూర్తి శంఖాన్ని ఉంచుకోవటం కూడా మీకు చాలా శుభ ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో దక్షిణావృత శంఖాన్ని మీరు ఉంచుకోండి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీరు ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని
అంటే మాంసాహారం కాకుండా శాకాహారాన్ని రొట్టె ముక్కను నోట్లో కరుచుకొని మీకు ఎదురుపడితే కనుక అది చాలా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారని, అతి త్వరలో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని, వ్యాపారంలో ఉద్యోగ జీవితంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు మీకు లభించబోతున్నాయని అంశాన్ని మీరు గమనించాలి. ఆ లక్ష్మీ అమ్మవారిని నిత్యం పూజించండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే స్త్రీలకు ఎడమ చేతిలో, పురుషులకి కుడి చేతిలో అంటే కుడి అరచేతిలో, స్త్రీలకి ఎడమ అరచేతిలో అకస్మాత్తుగా దురద వస్తూ అది చాలాసేపు ఉంటే కనుక, అంటే గంటల తరబడి ఇలా దురద వస్తూనే ఉంటే అది చాలా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. అకస్మాత్తుగా ఇలా అరచేతిలో దురద వస్తుంది అంటే కనుక అది శుభానికి సంకేతం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. నిత్యం ఆ లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ విధంగా కొన్ని సంకేతాల ద్వారా లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారని, మీరు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారు అనే అంశాలను మీరు గమనించాలి. అమ్మవారు మీకు సంకేతాలను పంపించారు కాబట్టి మీరు అమ్మవారు నచ్చే విధంగా ఉండాలి. అంటే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అరుపులు, కేకలు వినిపించకూడదు. ప్రశాంతమైన వాతావరణం మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. అంటే అపరిశుభ్రంగా దుమ్ము ధూళితో ఉన్న ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించదు అనే విషయాన్ని గమనించాలి. అటువంటి అపరిశుభ్రత తాండవం చేస్తున్న చోట కేవలం జ్యేష్ఠాదేవి మాత్రమే కొలువుతీరి ఉంటుంది. అంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంచుకోకండి. పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాగే లక్ష్మీ అమ్మవారిని ఉంచే చోటు కూడా, అంటే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశం కూడా చాలా పరమ పవిత్రంగా ఉండాలి. మీరు డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైనా సరే, మీ యొక్క జేబు కావచ్చు, పర్సు కావచ్చు, ఇంట్లోని బీరువా కావచ్చు, అలమార కావచ్చు, లేదా ఏదైనా డబ్బాల్లో కావచ్చు, ఎక్కడ మీరు డబ్బు దాచుకున్నా సరే ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇనుప వస్తువులు అనేవి శనికి సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఇనుప వస్తువులు అస్సలు ఉంచుకోకూడదు. మొలలు కావచ్చు, పిన్నులు కావచ్చు, సేఫ్టీ పిన్స్ కావచ్చు, ఇటువంటివి ఉంచకూడదు. అలాగే చిత్తు కాగితాలు అనేవి కూడా రాహువుకు సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చిత్తు కాగితాలను, పాడైపోయిన బిల్లులను, రిసిప్ట్లను కూడా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టకూడదు. ఇటువంటి నియమాలు డబ్బు విషయంలో కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే నిత్యం దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. ప్రతిరోజు మీ ఇంటి గుమ్మాలు అలంకరించుకోండి. ఇంటి వాకిలి, ఇంటి గుమ్మాలు మీరు శుభ్రంగా కడుక్కొని అలంకరించుకుంటూ ఉన్నట్లయితే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి కూడా కల ఉంటుంది. డబ్బు ఏ విధంగా సంపాదించాలని ఏదో ఒక దారిని వెతుక్కుంటూనే ఉంటారు. భార్యాభర్తలు కూడా ఈ మధ్య కాలంలో పెరిగిన ధరలకి ఏదో ఒక దారిని వెతుక్కుంటూ ఇద్దరు కూడా జాబులు చేయడము, లేకపోతే పలు విధాలుగా సంపాదన అయితే సంపాదించుకుంటూ ఉంటారు. కానీ మనం కోటీశ్వర్లు అంటే మనకి డబ్బు వచ్చే అంత మంచి రోజులు వచ్చే ముందు ప్రకృతి అయితే మనకి కొన్ని సంకేతాన్ని ఇస్తుంది. అలాగే సింహరాశి వారికి త్వరలో వాళ్ళు అపర కోటీశ్వర్లు కాబోతూ ఉన్నారు. వారికి ఈ సూచనలు అయితే రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెప్పింది. సింహరాశి వారు కోటీశ్వర్లు అయ్యే ముందు, వాళ్ళకి అంతా కూడా మంచి జరిగే ముందు వచ్చే సంకేతాలేంటో ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ధనవంతులు అయ్యే ముందు సింహరాశి వారికి ఎటువంటి సంకేతాలు వస్తాయో తప్పకుండా తెలుసుకుంటారు. ఈ సంకేతాలు గనక మీ జీవితంలో ఎదురైతే మీకు ధనలాభం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.